మెయిన్గా ఏంటంటే స్నైపర్ పట్టుకొని తిరుగుతుంటారు. ఆ సీన్స్ అయితే నాకు అసలు ఏం తీస్తున్నాను నాన్న సినిమాని అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో ఆయనే ఒక 2 సీన్స్లో కనిపించారు. షణ్ముగం, ఆయన పేరు కూడా యాక్చువల్లీ షణ్ముగం. సో ఆయన పేరే ఈ మూవీకి పెట్టుకున్నదేమో అన్న ఫీలింగ్ వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, నేను యోగేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2BHK టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం షణ్ముఖ మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ మూవీ మనకి కరెంట్లీ ఆహాలో అవైలబుల్గా ఉంది. అండ్ ఈ మూవీలో మెయిన్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఆది అండ్ అవికా గౌర్ యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ డైరెక్టెడ్ బై షణ్ముగం సప్పాని. అండ్ ఈ మూవీ ఆల్రెడీ చెప్పాను ఆహాలో అవైలబుల్గా ఉంది. అండ్ ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే మనకి స్టార్టింగ్లోనే చూపిస్తారు. ఒక విలేజ్లో ఒక బిడ్డ పుడతారనమాట. ఆ బిడ్డ కొంచెం డిఫరెంట్గా ఉంటారు. ఏంటి ఆ డిఫరెన్స్ అన్నది మనకి స్టార్టింగ్లో చూపించరు. అక్కడి నుంచి తర్వాత చూసుకున్నట్లయితే మనకి హైదరాబాద్లో జరుగుతున్నట్టు స్టోరీ చూపిస్తారు. అందులోని ఎస్ఐ అనమాట ఆది, తన దగ్గరికి ఒకసారి సిఏ రికమెండ్ చేస్తారనమాట అవికా గౌర్ని, తనకు ప్రాజెక్ట్ విషయంలో హెల్ప్ చేయాలి అని. ఆ ప్రాజెక్ట్లో ఒక కేసు ఉంటుంది. ఏంటంటే సడన్గా అమ్మాయిలు కిడ్నాప్ అవ్వడమో లేదో ఏమవుతుందో వాళ్ళకి తెలీదు. అలా జరిగిన ఒక 1 monthకి వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు అని. సో ఈ కేస్కి అసలు ఆ స్టార్టింగ్లో జరిగిన ఆ అబ్బాయికి ఏంటి సంబంధం అండ్ వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటి అన్నదే మనకి మిగతా స్టోరీ. ఈ మూవీలో చూసుకున్నట్లయితే ఫస్ట్ నాకు బాగా నెగిటివ్ అనిపించింది ఏంటంటే పర్ఫార్మెన్సెస్. ఏదైనా మూవీ మనకి కొంచెమన్నా యావరేజ్గా ఉన్న మూవీకి కొంచెం పర్ఫార్మెన్సెస్ యాడ్ అయితే అది కొంచెం బెటర్గా ఉంటుంది. బట్ ఈ మూవీలో అదే పెద్ద మైనస్ అనిపించింది. ఎందుకంటే ఆది గెటప్ కొన్ని ప్లేసెస్లోని చాలా డిఫరెంట్గా అనిపించింది, పెద్దగా యాప్ట్ కాలేదు. అలానే అవికా గౌర్ చేసిన లిప్సింక్ కానీ ఆ ఇంట్రెస్ట్ లేకుండా తీస్తారు కదా, సో అలాగా అనిపించింది నాకు. సో వాళ్ళ పర్ఫార్మెన్సెస్ నాకు అసలు నచ్చలేదు. అండ్ ఇందులోని ఓకే ఆ తర్వాత చెప్తాను. ఓకే, సో పర్ఫార్మెన్సెస్ నాకు ఫస్ట్ నెగిటివ్ అనిపించింది. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ అందించింది రవి బసూర్ అంట. అసలు ఐ కాంట్ ఇమాజిన్, ఎందుకంటే ఆ మూవీ త్రూ అవుట్ మూవీ అసలు ఏమీ బాగోలేదు. మ్యూజిక్ కానివ్వండి, ఏంటో సడన్గా ఏదేదో మధ్యలో మ్యూజిక్ వస్తుంటుంది, ఏదో సీన్ జరుగుతుంది, వేరే ఏదో మ్యూజిక్ వస్తున్నట్టుంది. అస్సలు బాగోలేదు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా నాకు పెద్దగా ఏం కనిపించలేదు. ఎందుకంటే చాలా మేబీ లో బడ్జెట్ మూవీ అయి ఉండొచ్చు. బట్ స్టిల్ వాళ్ళు చేయగలిగిన వర్క్స్ కూడా కొంచెం సరిగ్గా చేయలేదు ఏమో అన్న ఫీలింగ్ నాకు అనిపించింది ఈ మూవీ చూసినప్పుడు. అండ్ ఈ మూవీలో తీసుకున్న స్టోరీ కొంచెం స్టార్టింగ్లో ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. కొంచెం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అండ్ ఈ సూపర్స్టిషియస్ థింగ్స్ ఉంటాయి కదా, అలాంటి ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా మనకి స్టార్టింగ్లో చూపించినప్పుడు కొంచెం బాగానే అనిపించింది. ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేయగలిగారు స్టార్టింగ్లోని. బట్ పోను అది పెద్దగా అవ్వలేదు, ఇంట్రెస్ట్ పెరగలేదు అని ఫీలింగ్ వచ్చింది. మెయిన్గా ఇందులో ఏదేదో అవుతుంటుంది, మధ్యలోనే అరియానా గ్లోరీ వస్తారు అండ్ ఆదిత్య ఓం కూడా ఉంటారు ఈ మూవీలో. ఈ మూవీ మొత్తంలో కొంచెం అటో ఇటో నేను చూడగలిగిందంటే ఆదిత్య ఓం ఒక్కడనే. ఆయన కూడా ఒక 5 to 10 minutes మాత్రమే ఉంటారు. అసలు ఏమనుకుని ఈ స్టోరీ రాసేదన్నది నాకు అర్థం కాలేదు. ఓకే, కొన్ని స్టార్టింగ్లో చెప్పాను కదా ఇంట్రెస్ట్ వచ్చినట్టే వచ్చింది, బట్ తర్వాత ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఆది గనిపోతుంది అనమాట, పట్టించుకోరు అనమాట, అక్కడి నుంచి వేరే స్టోరీ వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అండ్ ప్రతిదీ అలాగే ఇన్వెస్టిగేషన్ ఏదో చేస్తున్నట్టే ఉంటుంది, కానీ స్టోరీ అక్కడక్కడే తిరిగినట్టు ఉంది నాకైతే. సో నాకు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ లాస్ట్లో ఏంటంటే పిల్లలు ఎలా ఉన్నా సరే మనం చూసుకోవాలి అన్న కాన్సెప్ట్లోని, అంధవికారంగా లేకపోయినా సరే మనం చూసుకోవాలన్న కాన్సెప్ట్ అది లాస్ట్లో పెట్టారు. అదెందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. యాక్చువల్లీ వీళ్ళ మైండ్ సెట్ మొత్తం సూపర్స్టిషియస్ అలాగే చూపించారు. అక్కడ ఉన్న కాన్సెప్ట్కి పిల్లడు ఎలా ఉండాలన్న కాన్సెప్ట్కి లాస్ట్లో ఎక్కడో 2 seconds చెప్పారనమాట. నాకు అది అసలు అర్థం కాలేదు. అండ్ ఈ మూవీలోని ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో ఆయనే ఒక 2 scenesలో కనిపించారు. షణ్ముగం, ఆయన పేరు కూడా యాక్చువల్లీ షణ్ముగం. సో ఆయన పేరే ఈ మూవీకి పెట్టుకున్నదేమో అన్న ఫీలింగ్ వచ్చింది. మెయిన్గా ఏంటంటే స్నైపర్ పట్టుకొని తిరుగుతుంటారు. ఆ సీన్స్ అయితే నాకు అసలు ఏం తీస్తున్నాను నాన్న సినిమాని అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. సో ఓవరాల్గా ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, నేనైతే సీరియస్గా చెప్తున్నా, అసలు ట్రై చేయకండి, వేస్ట్ ఆఫ్ టైమే మూవీ డెఫినెట్లీ.
బట్ ఏదో ట్రై చేస్తాము అనుకుంటే మాత్రం ఇంకా మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ట్రై చేయండి. ఒక 2 అవర్స్ మీ లైఫ్లోనే పోయినా పర్లేదు అనుకుంటే మీరు ట్రై చేయొచ్చు. ఈ మూవీ మనకి కరెంట్లీ ఆహాలో అవైలబుల్గా ఉంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ 2BHK, టు బి హానెస్ట్ కంటెంట్.